నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్లి చక్రధర్. గత సంవత్సరంన్నరగా మనం చూస్తున్నాం, స్టాక్ మార్కెట్ పెద్దగా మూవ్మెంట్ లేదు. చాలా మంది ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, అటు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, అలాగే పిఎంఎస్లో కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి రిటర్న్ అనేది చూడలేదు. లాస్ట్ 1 yearలో ఎవరైతే ఎంటర్ అయ్యారో 1.5 year బ్యాక్. సో ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఆ పరిస్థితి అంటే అలా కాదండి. మా దగ్గర ఒక డేటా ఉంది 1996 నుంచి. సో 1996 నుంచి చూసుకుంటే మన దగ్గర 30 years దాకా డేటా ఉంది. సో ఎప్పుడైనా 2 times మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ రీచ్ అవుతుందో, దాని తర్వాత వచ్చే 2 ఏళ్ళు మాత్రం పెద్దగా రిటర్న్ అయితే కనిపించదండి, జీరోలో ఉంటుంది ఆల్మోస్ట్ మార్కెట్. ఎప్పుడైతే 2 dots వస్తాయో అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2011, 2012. 2011, 2012లో అసలు మార్కెట్ పెరగల, డాట్స్ వచ్చాయి. వెంటనే 2013లో 2 times ఆల్ టైమ్ హై వెళ్ళింది మార్కెట్. మళ్ళీ 2014లో వచ్చేసరికల్లా మార్కెట్ 55 times వెళ్ళింది ఆల్ టైమ్ హై. అంటే చూడండి, ఒక్క సంవత్సరంలో ఆల్ టైమ్ హై 55 times జరిగింది అంటే చాలా 2014 అనేది బ్రహ్మాండ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో ఒక మంచి ర్యాలీ వచ్చింది 2014లో. కానీ దానికంటే ముందు 2013, 2012, 2011లో చూస్తే పెద్దగా మార్కెట్ పెరగలేదు. 2014లో ఎప్పుడైతే మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగిందో, 55 times ఆల్ టైమ్ హై అయిందో, 2015 వచ్చేసరికల్లా మళ్ళీ అంతగా ర్యాలీ లేదు. మార్కెట్లో 9 times మార్కెట్ ఆల్ టైమ్ హై అయింది. 2016లో కంప్లీట్గా జీరో, అంటే మార్కెట్ కొంచెం పడింది. సో చూడండి, మళ్ళీ 2017 తీసుకుందాం. 2017లో మళ్ళీ మార్కెట్ 41 times మార్కెట్ ఆల్ టైమ్ హై అయిపోయింది. 2018లో 29 times ఆల్ టైమ్ హై అయింది. 2019లో కూడా 13 times ఆల్ టైమ్ హై అయింది. 2017 నుంచి మనం 2024 దాకా కూడా ఎప్పుడు డౌన్ మార్కెట్ అనేది చూడలేదు. ఎప్పుడు అప్ అనే వస్తూనే ఉంది. సో చాలా బాగా పైకి వెళ్ళింది. 2024లో స్టాక్ మార్కెట్ 51 times ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. అంటే చూడండి, 2024 అనేది ఒక మంచి, 2023లో కూడా 27 times అయింది. సో 2023, 2024 రెండు కంటిన్యూస్గా 2 సంవత్సరాలు కనుక మార్కెట్స్ చాలా ఆల్ టైమ్ హై అయ్యాయి అంటే నెక్స్ట్ వచ్చే 2025 జీరో అని అర్థం.